రోడ్ రోలర్. ఈ కథను రచించిన వారు శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు. ఈ కథ యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఆనాడు రుక్మిణిని శ్రీకృష్ణుడు రథంలో ఎత్తుకుని వెళ్ళిపోయిన నాడు పెళ్లి ఇల్లు ఎంత గుప్పుమన్నదో మా ఇంటి పక్కన ఉన్న వీరస్వామి రాజా కూతురు కనకదుర్గ వెంకటేశంతో పట్నం పారిపోయిందంటే అంత గుప్పుమంది మా వీధంతా. తెల్లవారక ముందే అంట్లు తోమడానికి వచ్చిన మా పని మనిషికి కనకదుర్గ వాళ్ళ ఇంటి పని మనిషి చెప్పేసేయడం, మా పని మనిషి మా ఇంట్లో అందరికీ చెప్పేయడమే కాక ఆ వీధి కనపడ్డ వాళ్ళకంతా అదే పనిగా చెప్పుకుంటూ కొంపకి పోయిందల్లే ఉంది. మేము లేచేసరికి ఆ వీధి అమ్మలక్కలంతా అక్కడక్కడ గుమిగిడి చెక్కిళ్ళు నొక్కుకోవడం, గుసగుసలాడటం అంతా కనకదుర్గ విషయమేననిపించింది. కనకదుర్గ తండ్రి వీరస్వామి రాజా కేకలు మామూలుగా వినిపించినట్లు ఆ రోజు వినిపించకపోవడం వల్ల మేము నిజమేననుకోవలసి వచ్చింది. వీరస్వామి రాజా చాలా డాబుసరి మనిషి. ఈ పక్క ఆ పక్క ఇళ్ల వాళ్లకు వినిపించేటట్టుగా తన ఇంట్లో ఆ రోజు ఏం వంట చెయ్యాల్సింది, ఎలాంటి పదార్థాలు కొనబోతున్నది గట్టిగా కేకలు వేసి పని వాళ్లతో చెబుతుంటాడు గొప్ప కోసం. అలాగే అన్ని విషయాలు బయట వాళ్లకు వినిపించేట్టు మాట్లాడడం అతనికి అలవాటైపోయింది. అతని వల్ల కొంత తలనొప్పి రోజు కలుగుతుంటుంది పక్క ఇళ్ల వాళ్ళకి. వీరస్వామి రాజాకొక ఓల్డ్ మోడల్ కారు ఉంది. ఆ కారు స్టార్ట్ కాదు. పొద్దుటే వాళ్ళింటి పనివాళ్ళంతా ఆ కారును వెనక్కి ముందుకి 10 సార్లు తొయ్యాలి. అక్కడికి స్టార్ట్ కాకపోతే ఇంక వీధిన పడతారు ఆ కారును తోస్తూ. పెద్ద తిరునాళ్లలాగా దారిని పోయేవాళ్ళంతా వీరస్వామి రాజా కారును తోస్తుంటే కాసేపు ఆగి చూడ్డం, స్టీరింగ్ తిప్పుతూ వీరస్వామి రాజా డాబుసరిగా పనివాళ్ల మీద కేకలు వేయడం రోజు మాకు ఇంటి ముందు జరిగే బాగోతం. అసలు ఇంతకు ఆ కారు తోయించి కష్టపడి స్టార్ట్ చేయించి తను చేయబోయే ఘనకార్యం కూరగాయలు తేవడం. అదొక సరదా వీరస్వామి రాజాకు. ఒక్కొక్కసారి కారు స్టార్ట్ కాకపోతే అలాగే మార్కెట్ వరకు తోయించుకుపోయి అక్కడ దిగి కూరగాయలు కొని మళ్ళీ కారు తోయించుకుంటూ ఇంటికి వస్తాడు. మార్కెట్ దగ్గర గనక సరిపోయింది, లేకపోతే కారు తోసే పనివాళ్ల గతి ఏం కావాలి? అందుకే మేమంతా వీరస్వామి రాజాను తుగ్లక్ అంటుంటాం. పాపం అతను చాలా మంచివాడు, మంచి హృదయం గలవాడని కూడా అంటుంటారు. నిజానికి వీరస్వామి రాజా చాలా ధారాళంగా ఖర్చు పెడుతుంటాడు దాన ధర్మాలకి. అడిగిన వాళ్లకు లేదండవు. ముఖ్యంగా రాజాగారు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? ప్రభువులు తమ తాత తండ్రులు అంతిచ్చారు ఇంతిచ్చారు అని యాచకానికి వచ్చిన భట్రాజులు కాస్త పొగిడితే ఇంక వీరస్వామి రాజా విజృంభించి తన తాతల నాటి గొప్పంతా పక్క ఇళ్ల వాళ్ళు వినేట్టు గట్టిగా కేకలు వేసి చెప్పి తన గొప్పంతా చాటి ఆ వచ్చిన వాళ్లకు అడిగినంత ముట్ట చెప్పి పంపుతుంటాడు. పాపం ఒక విధంగా వీరస్వామి రాజా మంచివాడే అనిపిస్తుంది. రాజా అనిపించుకోవడానికి చేసే దుబారా హడావిడి తప్పితే. ఇంట్లో ఎవరైనా కొత్తగా పనివాళ్ళు వస్తే మొదట వాళ్లకు చెప్పేది అయ్యగారు వగైరా అనకూడదు, రాజాగారు అనాలని ఉత్తరువట. ఒకసారి వీరస్వామి రాజాగారు వాళ్ళ ఇంటి పనిలో చేరిన పిల్లవాణ్ణి మెడపట్టి బయటకు గెంటాడు మిట్ట మధ్యాహ్నం. తీరా ఏమిటి అని విచారిస్తే వీరస్వామి రాజాగారిని రాజాగారు అని పిలవలేదట, అయ్యా అన్నాడట. రాజా అని ఎందుకు పిలవలేదురా వెధవా అంటే, ఇంకెక్కడ రాజులండి తరాజులు, రాజుల్ని ఇక మీదట సినిమాల్లో చూడాల్సిందే యాషాల్లో, రాజులంతా పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ దిగడిపోయారండి అన్నట్ట ఆ పిడుగు. దాంతో రాజాగారికి ఒళ్ళు మండిపోయి ఉంటుంది. వెధవా నన్ను సినిమా రాజంటావా అని వాణ్ణి బయటకు గెంటాడు. ఎప్పుడు ఏదో ఉపద్రవం జరుగుతుంటుంది ఆ ఇంట్లో. వీరస్వామి రాజాగారి భార్య పేరిందేవమ్మ పెదరాణి గారికి 10 పుట్ల చెవుడు. వారిద్దరికీ కలిగింది ఒకే ఆడపిల్ల. ఆ పిల్లే కనకదుర్గ. చిన్నరాణిగారు కనకదుర్గను ఎండముఖం చూడనివ్వకుండా లోపల ఘోషాలోనే ఉంచి చాలా గారాభంగా పెంచారు రాజాగారు రాణిగారు. కనకదుర్గ హద్దు ఆపు లేకుండా పెరిగి శారీరకంగా చాలా పెరిగింది. చివరకు వాళ్ళ వాకిలి పట్టకుండా తయారైంది కనకదుర్గ. పట్టుమని 16 ఏళ్లు నిండకముందే. ఆ పిల్ల ఎక్కడ కందిపోతుందో అని పూచిక పుల్ల ఎత్తు పని కూడా చేయించకుండా పెంచారు రాణిగారు రాజాగారు. కాస్త కూడా వ్యాయామం లేని ఆ పిల్ల శరీరం అడ్డంగా పెరిగింది.
పెళ్ళిడికొచ్చిన ఏనుగు పిల్లలాంటి ఆ పిల్లను ఎవరు చేసుకుంటారా అనే దిగులు ఎదురింటి పక్కింటి వాళ్లకు మాకు పట్టుకుంది గాని రాజాగారికి రాణిగారికి అసలు దిగులు లేకపోగా కట్నం ఎక్కువిస్తే రాజాగారైనా నా కూతుర్ని కళ్ళకద్దుకు చేసుకుంటారని వాళ్ళ అభిప్రాయం. చాలా సంబంధాలు విచారించాడు వీరాస్వామి రాజా. ఎవరూ ధైర్యం చేసి పిల్లని చేసుకోవడానికి ముందుకు రాకపోగా పిల్ల కాదు ఏనుగు పిల్ల అనే వదంతి అన్ని చోట్ల పాకిపోయింది. దాంతో వీరాస్వామి రాజా ప్రయత్నించిన 2-3 మంచి సంబంధాలు కూడా పిల్లని చూడకుండానే వద్దన్నారని తెలిసింది. చివరకు వీరాస్వామి రాజాకు ఎవరో బుద్ధి చెప్పారట. పిల్ల ఏనుగున్నలా ఉంటే ఎవరు చేసుకుంటారు, కాస్త ఒళ్ళు తగ్గితే కానీ పెళ్లి కాదని. అందుకు వీరాస్వామి రాజా గారు డాబు సరిగా మాది జమీందారు కుటుంబం, మా పిల్లలంతా పాలు వెన్న పెరుగులు తిని పుష్టిగానే ఉంటారు, లేని వాళ్ళ పిల్లల్లాగా మా పిల్ల సన్నగా ఎట్లా ఉంటుంది అని వాదించట. సరే నీ కర్మ పొమ్మనుకున్నారు సలహా చెప్పిన స్నేహితులు. పెళ్ళిడికొచ్చిన పిల్ల ఇంతలావుగా ఉండడం, సంబంధాలు రావడం, వద్దని పోవడం ఏమీ బాగాలేదని కొద్ది రోజులు అన్నం పెట్టడం మానేసి కాస్త రొట్టె పాలు ఇస్తుండమని ఆ పిల్ల మేలుకోరిన అమ్మలక్కలు పెదరాణిగారితో చెప్పారు ధైర్యం చేసి. దానికి ఆ పెదరాణిగారు సలహా చెప్పిన వాళ్ల మీద మండిపడి మా పిల్లని చూసి మీ అందరి కళ్ళు కుట్టినట్లున్నాయి, దానికి దాని ఒంటికి దృష్టి పెడుతున్నారు అని ఆవిడగారు ఒక గుమ్మడికాయ తెప్పించి కనకదుర్గ చుట్టూ చుట్టి వీధిలో వేసిందట. అమ్మలక్కలంతా చాలా నొచ్చుకున్నారు. మంచికి పోతే ఇలాగే చెడు వస్తుందంటారు అని. ఆ విధంగా మరి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కనకదుర్గకు పెళ్లి సంబంధం ఒక్కటి కూడా కుదరలేదు. ఒక్కో రోజు వీరాస్వామి రాజా వాళ్ల ఇంటి వరండాలో గట్టిగా కేకలు వేసి పనివాళ్లకు చెబుతున్నాడు. మా అందరికీ వినిపించేందుకో లేక తన చెవిటి భార్య గారికి వినిపించేందుకో మరి దుర్గ పెళ్లి విషయం అంతా సెటిల్ అయిపోయింది. ఈ శ్రావణ మాసంలోనే ముహూర్తం. ఊరగాయలు పచ్చళ్ళు వడియాలు వగైరా అన్నీ వియ్యాల వారికి ఒక్కటి కూడా తక్కువ కాకూడదు. 20,000 కట్నం ఇచ్చి 10,000 లాంఛనాలిచ్చి తీరా భోజనాల విషయంలో వెళ్తి పడకూడదు. అందరూ జమీందారింటి పెళ్లి అనాలి. నా పరువు ఎట్లా కాపాడతారో అని. దాన్ని బట్టి ఆ వీధి అంతటికీ ఆ క్షణంలోనే తెలిసిపోయింది కనకదుర్గకు ఎక్కడో సంబంధం కుదిరిందని. ఇంక చుట్టుపట్ల అమ్మలక్కలందరికీ ఆతృత హెచ్చిపోయింది. కనకదుర్గకొచ్చిన ఆ సంబంధం ఎక్కడిది, ఎట్లాంటి వారిది, ఏ ఊరు వారిది వగైరా తెలుసుకోవాలని. ఒక్కొక్కరే పెదరాణి పేరమ్మగారి దర్శనానికి వెళ్లారు. మళ్ళీ చీవాట్లు తినాలనే మాట మర్చిపోయి పెదరాణి గారు ఈసారి ప్రసన్నంగానే జవాబులిచ్చారు వినిపించినంతవరకు. పిల్లవాడు జమీందారీ కుటుంబంలోని వాడని, పెద్ద చదువు చదివాడని, రాజావారు పెళ్ళయ్యాక ఇంగ్లాండ్ పంపించి ఇంకా పై చదువులు చదివించాలనుకున్నారని రాణిగారు చెబుతుంటే అమ్మలక్కలంతా ఆ అని విన్నారు. కాని పిల్లని చూశారా అని అడగలేకపోయారు. పోయినసారి జరిగిన పరాభవాన్ని జ్ఞప్తి చేసుకుని ఎవరి తోవన వాళ్ళు వెళ్లారు. అంతా విని. కాని రాజాగారి ఇంటి పనివాళ్ల వల్ల తెలిసిన విషయం ఏమిటంటే పిల్లవాడికి చదువు చాలా తక్కువ, చాలా బీద కుటుంబం, ఒక్కడే కొడుకు, వాళ్ళకి ఆస్తి లేదు. కట్నానికి ఆశపడి ఆ తల్లిదండ్రులు కొడుకు చేసుకోవడానికి ఇష్టపడ్డారని. పాపం ఎవరో ఆ నిర్భాగ్యుడు అనుకున్నారు అంతా. పిల్లను చూడటానికి వచ్చారు పెళ్లివారు. వీరాస్వామి రాజాగారు కట్నం గిట్నం లాంఛనాలు వగైరాలు అన్నీ మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసి పిల్ల నచ్చకపోయినా పెళ్లి కొడుకు తరఫు వారు మాట తప్పడానికి వీల్లేకుండా కట్నంలో కొంత అడ్వాన్స్ ఇచ్చి అన్ని బందోబస్తులు చేశాడు. పెళ్లి చూపులకు వచ్చిన పిల్లవాడు పిల్లను చూసి భయపడిపోయాట. కుర్రవాడికి కట్నం వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు పిల్లను చూశారు. అంతేకాకుండా మాట ఇచ్చారు, అడ్వాన్స్ తీసుకున్నారు వీరాస్వామి రాజా దగ్గర. ఇంకేం చేయటానికి వీల్లేని పరిస్థితి. కుర్రవాడికి ఎంతో నచ్చచెప్పారట పాపం. కాని పెళ్లి చూపులకొచ్చి వెళ్లిన మన్నాడే పెళ్లి కొడుక్కి జ్వరం వచ్చిందట. దడుపు జ్వరం అనుకున్నారట తల్లిదండ్రులు. మన్నాటికి తగ్గిపోతుందిలే అనుకున్న జ్వరం హెచ్చిపోయి వారం రోజులైనా వదలకుండా టైఫాయిడ్లోకి తిరిగిందట జ్వరం. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూపులైన వెంటనే అలా జ్వరం వచ్చి పడిపోవడం చూసి తల్లిదండ్రుల కట్నం ఆశ అంతరించిపోయింది. వీరాస్వామి రాజాను వెంటనే పిలిపించి ఇచ్చిన కట్నం బాపుతో అడ్వాన్సు
తిరిగి ఇచ్చేశారట. మీ పిల్ల వద్దు, ఈ కట్నము వద్దని అన్ని ఏర్పాట్లు చేసి చివర్లో ఇలా జరుగుతుందనుకోలేదు పాపం రాజాగారు. కట్నం బాబుతో అడ్వాన్స్ తిరిగి ఇచ్చాక పిల్లవాడి ఒళ్ళు నెమ్మదించిందట పాపం. ఇంట్లో పనివాళ్ల ముందు వీరాస్వామి రాజాగారికి తలవంపులైపోయింది. కనకదుర్గ దరిద్ర పిల్ల. కాబోయే పెళ్లి కొడుకు జ్వరం వచ్చి అయింది పోయిందన్నట్టు అయిపోయిందట అని ఊరంతా పాకిపోయింది. తలవని తలంపుగా అన్ని ఏర్పాట్లు చేసిన పెళ్లి ఆగిపోవడం నలుగురిలో అవమానమే కాక దిగులుతో కొద్ది రోజులు మంచాన పడ్డాడు రాజాగారు. మా వీధిలో సందడి తగ్గిపోయింది. ఆ తర్వాత కొన్ని మాసాలు గడిచిపోయాయి. అర్ధరాత్రి వీరాస్వామి రాజా ఇంటి ముందు స్థలంలో ఏదో కరకర చప్పుడు వినిపించేది. కాసేపు గుసగుస మాట్లాడుకున్నట్టు మాటలు వినిపించేవి. మళ్లీ కరకర చప్పుడు వినిపించేది. ఆ చప్పుడుకు వీధి కుక్కలు కూడా అప్పుడప్పుడు మొరగడం, వెంటనే ఆ చప్పుడు ఆగిపోవడం జరుగుతుండేది. మాకు కూడా ఆశ్చర్యంగా ఉండేది. ఏమిటి తమాషా? అర్ధరాత్రి పూట వీరాస్వామి రాజా ఇంట్లో ఈ చప్పుళ్ళేమిటి? ఒకవేళ వీరాస్వామి రాజా వారి కారు తోస్తున్నారా అని వీధిలోకి చూస్తే అలాంటిదేదీ కనపడదు. రాజాగారి కాంపౌండ్కు మా కాంపౌండ్కు మధ్య గోడ ఉంది. ఆ గోడ పక్కన బాదం చెట్లు, నిమ్మ చెట్లు, వేప చెట్లు, 1-2 మామిడి చెట్లు, వాళ్ళవి మావి కలిపి చెట్లు దట్టంగా పెరిగి వాళ్ళ ఇల్లు మాకు, మా ఇల్లు వాళ్లకు కనిపించకుండా చేసేశాయి. మాటలు మాత్రం వినవచ్చు, పక్కనే కాబట్టి మనుషులు కనిపించరు. పై మిద్దె మీదకి వెడితే తప్ప. అర్ధరాత్రి డాబా మీదకి వెళ్ళి చూసే ఓపిక లేక మనకెందుకొచ్చిందిలే అని నిద్రపోయేవాళ్ళం. కానీ తెల్లారిన తర్వాత రాత్రి వినిపించిన చప్పుడును గురించి ఆలోచించేవాళ్ళం. ఎలాగైనా ఈ వేళ తప్పకుండా పై డాబా మీదకెళ్ళి చూడాలి. పక్కింట్లో అర్ధరాత్రి వినిపించే గరగర చప్పుడేమిటో అనుకునేవాళ్ళం. మళ్ళీ అర్ధరాత్రి చప్పుడు విన్నప్పుడు నిద్ర కళ్ళతో పైకి ఎవడెడతారబ్బా అనుకునేవాళ్ళం. నిద్ర మైకంలో కాసేపు చప్పుడు వినిపించకపోతే మళ్ళీ నిద్ర పట్టేది. బహుశా దెయ్యమని నా మనసులో ఓ మూల భయం. అందుకే అన్ని రోజులు అర్ధరాత్రి చప్పుడు వినిపించినప్పుడు మెలకువ వస్తే డాబా మీదకి వెళ్ళడానికి నాకు ధైర్యం ఉండేది కాదు. నేను వెళ్ళేదాన్ని కాదు. మా వారు వెళ్ళి చూసొస్తానంటే కూడా వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఒకవేళ దెయ్యం అయితే అమాంతం కొత్త మనుషుల మీదకి దూకవచ్చని నా భ్రమ. ఒకరోజు డాబా మీదనే పడకలు వేశాం. వీరాస్వామి రాజాగారి కాంపౌండ్లో అర్ధరాత్రి వినిపించే శబ్దాల అంతు తేల్చాలని మా వారు తీర్మానించుకున్నారా రోజు. పిండి ఆరబోసినట్లు వెన్నెల రోజు తెల్లచీర కట్టుకుని డాబా మీద నిద్రపోయిన ఒక పడుచును దెయ్యం పట్టుకుందని ఎదురింటి భారతమ్మ చెప్పింది ఎప్పుడో ఒకసారి. ఆ సంగతి జ్ఞాపకం లేక ఆ రోజు తెల్లచీర కట్టుకున్నాను. తీరా డాబా మీద వెన్నెట్లో కూర్చున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చి భయపడిపోయాను. ఈ సంగతి చెప్తే మా వారు నమ్మరు. వెంటనే దుప్పటి ఒంటిండా కప్పుకుని కూర్చున్నాను చాలాసేపు. పక్కింట్లో నిశ్శబ్దంగా ఉంది. మా వారు కాస్త నిద్ర పట్టించారు. నేను భయంతో అలాగే బిగుసుకుపోయాను. నిద్రపోదామని ప్రయత్నం చేశాను. కొత్త చోటు కావడం వల్ల నిద్ర పట్టలేదు. పక్కింట్లో అర్ధరాత్రి చప్పుళ్ళు ఒకవేళ దెయ్యాల బాపతో అయితే ఆ దెయ్యం కాంపౌండ్ పక్కనుండే చెట్ల మీదెక్కి మా డాబా మీదకి సులభంగా ఎగిరి రావచ్చు. ఆ మాట మనసులో అనుకున్నప్పుడు ఉలిక్కి పడ్డాను. కింద హాల్లో గడియారం ఒకటి కొట్టింది. 1 గంట అప్పుడు నేను మేలుకునే ఉన్నానన్న విషయం తెలుసుకుని నాకు భయం వేసింది. కాసేపటికి పక్క ఇంట్లో గరగర చప్పుడు వినిపించడం ఆరంభమైంది. అసలే దెయ్యం భయంతో ముడుచుకుపోయిన నేను అవతల నిద్రపోతున్న మా వాణ్ణి లేపే ధైర్యం లేక ముఖం వరకు ఉన్న దుప్పటి ముఖం మీదికి కూడా లాక్కుని కళ్ళు గట్టిగా మూసుకు పడుకున్నాను. చాలాసేపు గరగర శబ్దం వినిపించింది. వింటూ కళ్ళు మూసుకుని భయంతో అలాగే బిగుసుకుపోయాను. లేచే ధైర్యం లేదు. తెల్లచీర వేరే కట్టుకున్నానాయే మరి. వారు లేస్తారేమో అని దుప్పటి సందుల్లోంచి చూశాను. మంచి నిద్రలో ఉన్నారు. ఈసారి గరగర చప్పుడుతో పాటు గుసగుస మాటలు కూడా వినిపించాయి. మళ్ళీ గరగర శబ్దం ఎక్కువగా వినిపించింది. దాంతోపాటు సన్నగా ఏడుపు వినిపించింది. నా పై ప్రాణం పైనే పోయింది. వింటుంటే అంతా దెయ్యాల కథల్లో చెప్పినట్టు ఉంది పక్కింటి శబ్దాలు. నా గుండె వేగంగా కొట్టుకోవడం, పక్కనే అలారం పెట్టినట్టు నాకే వినిపించింది. ఈసారి మా వారికి మెలకువ వచ్చింది. శబ్దం విని నన్ను లేపారు. నేను ముసుగులోంచి నేను రాను, మీరెళ్ళి చూడండి అన్నాను. ఆయన వెళ్ళి డాబా పెట్టగోడ మీద నుంచి
బాగా ముందుకు వంగి పక్కింటి వీరాస్వామి రాజాగారి కాంపౌండ్లోకి చూశారు. మరుక్షణం నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కూలబడి పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వడం మొదలెట్టారు. పైకి శబ్దం కాకుండా. నేను ధైర్యం చేసి ముసుగు తీసి నెమ్మదిగా లేచి కూర్చుని ఏమిటి అని సౌజ్ఞతో అడిగాను. వారెందుకు నవ్వుతున్నారో అర్థం కాక వెంటనే నా చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి పిట్టగోడ మీద నుంచి నన్ను ముందుకు వంచి పక్కింటి కాంపౌండ్లోకి చూడమన్నారు నవ్వు ఆపుకుంటూ. చూశాను. ఏముంది, దెయ్యం కాకపోయినా దెయ్యం లాంటి వీరాస్వామి రాజా కూతురు కనకదుర్గ ఒక చిన్న రోడ్డు రోలర్ను నడుముకు కట్టుకుని ఈ చివరి నుండి ఆ చివరకు, ఆ చివరి నుండి ఈ చివరకు బరబరాల ఆగుతోంది. నాకు నవ్వాగింది కాదు. వెంటనే నా నోరు మూశారు మా వారు. కాసేపు రోలర్ లాగడం ఆపేసి సన్నగా ఏడుస్తోంది కనకదుర్గ. తను లాగలేనని పారిపోబోతుంటే వీరాస్వామి రాజా బతిమిలాడి మధ్య మధ్య మళ్లీ రోలర్ను నడుముకు తగిలించి వెనక నుండి తను కూడా రోలర్ను నెడుతూ కనకదుర్గకు కాస్త సహాయం చేస్తున్నాడు. మెరక పల్లాలుగా ఉన్న వాళ్ళింటి ముందు భాగం కనకదుర్గ రోడ్డు రోలర్ రాకడంతో చాలా భాగం చెదరమైపోయింది. పేరిందేవమ్మ పెదరాణి గారు మంచినీళ్ల మరచెంబు, పాల ఫ్లాస్కు, పళ్ళు, విసనకర్ర వగైరా సరంజామాతో కూతురుకు ఉపచర్య చేయడానికి వరండాలో కూర్చుంది. కూతురు అవస్థ చూసి బాధపడిపోతోంది. ఇక చాలండి, బిడ్డ నలిగిపోతోంది, దిక్కుమాలిన ఎక్సర్సైజు, చెమటలు కారిపోతోంది బిడ్డ ఒళ్ళు అని మెల్లిగా అంటోంది. ఇద్దరం నవ్వలేక డొక్కలు నొప్పెట్టాయి. శబ్దం కాకుండా నవ్వడంలో మరీ పొట్ట చెక్కలయింది. అలాంటి దృశ్యం ఇంతకు ముందెప్పుడు కనీ విన ఎరగమనమించింది. పాపం జమీందారీ దర్జా తగ్గకూడదని వీరాస్వామి పడే పాటలు చూస్తే ఓవైపు జాలేసింది. కనకదుర్గ అవస్థ చూస్తే నవ్వుతో పాటు పాపం అనిపించింది. రోజు అయ్యే అర్ధరాత్రి కరకర శబ్దం కనకదుర్గ వ్యాయామం కోసం రోడ్డు రోలర్ లాగడం అన్నమాట. వీరాస్వామి రాజా లాంటి డాబుసరి మనిషి కూతురు కోసం ఎన్ని అవస్థలు పడుతున్నాడా అనిపించింది. అప్పటికే వారం రోజులైంది కరకర కసరత్తు ఆరంభం చేసి. కానీ కనకదుర్గ అంగుళం తగ్గినట్టు కనిపించలేదు. వాళ్ళమ్మ పక్కనే పాలు, నీళ్లు, విసనకర్రతో సిద్ధంగా ఉంటే ఎలా తగ్గుతుంది పిల్ల? కొంతసేపటికి కనకదుర్గ ఏడిస్తే నడుముకు కట్టిన రోడ్డు రోలర్ విప్పేశాడు వీరాస్వామి రాజా. కనకదుర్గ పరిగెత్తికెళ్ళి వాళ్ళమ్మ రెడీగా ఉంచిన చెంబుడు నీళ్లు, ఫ్లాస్క్ పాలు తాగేసింది. పిల్లను ఒళ్ళో పడుకోబెట్టుకుని వాళ్ళమ్మ విసరడం మొదలెట్టింది. వీరాస్వామి రాజా గారు విచారంగా పడక కుర్చీలో కూలబడ్డారు నిట్టూరుస్తూ. ఆ మన్నాడే కనకదుర్గ వెంకటేశంతో పారిపోయిందనే గోల పుట్టింది. అర్ధరాత్రి ఆ రోడ్డు రోలర్ లాగలేకనే పారిపోయి ఉంటుందనుకున్నాం మేము. వీరాస్వామి రాజా ఇన్నాళ్లు విచారం అన్నది ఎరగడు పాపం. అలాంటి వాడికి ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఇలా జరగడంతో మనిషి 4 రోజులు కనబడలేదు. పక్కింట్లో వంటలు చేసి వార్చినట్టు లేదు పాపం. పెదరాణి గారు దిగులుతో ఏ మూలనో ఉండి ఉంటారు. ఇంటిల్లి పాది పనివాళ్ల దగ్గర నుంచి దిగులు పడిపోయారు కనకదుర్గ పరారీ కావడంతో. ఒకరోజు వీరాస్వామి రాజా కనకదుర్గను ఇంటికి తీసుకొచ్చాడు. కనకదుర్గను ఒక్కతనే కాకుండా కనకదుర్గ కంటే 2 ఇంతలు లావుగా ఉన్న అల్లుడితో సహా బండి దిగాడు. తీరా ఆ ఏనుగులాటి పెళ్లికొడుకు కనకదుర్గకు సొంత బావేనట. పల్లెటూరులో సేద్యం చేసుకుంటున్న అతనికి కనకదుర్గనివ్వనని వీరాస్వామి రాజా వేరే సంబంధాలు వెతకడం మొదలెట్టాడు. మొదట్లో డాబుసరిగా, మరిప్పుడు తప్పనిసరి అయింది ఎవరూ పెళ్లి చేసుకోకపోవడంతో. తన లావు తగ్గించడానికి అర్ధరాత్రి రోడ్డు రోలర్ లాగించడం, నిద్ర లేకుండా తను ఆ రోలర్ నడుముకు వేసుకుని లాగలేక ప్రాణం విసుగెత్తి రహస్యంగా వాళ్ళ బావకు ఉత్తరం రాయించి అతన్ని రప్పించి ఎవరికీ తెలియకుండా వాళ్ళ బావతో పల్లెటూరు వెళ్ళిపోయిందట. కనకదుర్గను పెళ్లాడగల సమర్థుడు వాళ్ళ బావ వెంకటేశం ఒక్కడేనని తేలిపోయింది అతన్ని చూడగానే. తర్వాత తిరుపతిలో పెళ్లి చేయడానికి వీరాస్వామి రాజా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విన్నాం. ఏమైతేనే కనకదుర్గ కష్టాలు గట్టెక్కాయి వాళ్ళ బావ పుణ్యమా అంటూ. ఇక మీద అర్ధరాత్రి కరకర చప్పుళ్ళు మాకు వినిపించవు. రోడ్డు రోలర్ లాగే అవస్థ కనకదుర్గకు తప్పింది పాపం. ఎందుకు మీ అమ్మకు నాన్నకు చెప్పకుండా ఇలా పారిపోయావు అంటే, అలా వెళ్ళకపోతే బావకు నన్నివ్వరుగా, అందుకే బావ వచ్చి నన్నెత్తికెళ్ళిపోయాడు. లేకపోతే ఎవరు లాగుతారమ్మా ఆ రోడ్డు రోలరు నిద్ర లేకుండా అంటుంది కనకదుర్గ
బొంగమూతి పెట్టి. కథ సమాప్తం.